आइए सब प्रभु का वचन ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మీరు ఓపెన్ చేయండి. हर एक अपना बाइबल ग्रंथ को खोलेंगे. దేవుడు ఇచ్చినటువంటి సమయం ఇది. परमेश्वर का दिया गया समय है ये. ప్రియులారా, प्रियो, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని మనం జాగ్రత్తగా వింటే ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలలో మరి ఆధ్యాత్మిక కార్యం జరగచ్చు. तो परमेश्वर जब हमसे बात करते हैं तो क्या बात कर रहे करके अगर हम बड़ी ध्यान से सुनने लगेगा तो उनकी बात करने वाला हर एक बात के द्वारा हमारी जिंदगी में बहुत बड़े अद्भुत कार्य होंगे. మనుషులలో చాలా కోరికలు ఉంటాయండి. इंसान के अंदर कई सारी इच्छाएं होती हैं. చాలా కోరికలు పడతాయి. कई सारी इच्छाएं उत्पन्न होती है. ఎందుకంటే కోరికలకి అద్దు అనేది లేదు. तो चाह तो या इच्छा का कोई सीमा नहीं है. కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं దేవుడు నేను ఏదనుకుంటే అది చేస్తాడు, मैं जो कुछ भी सोचता हूँ प्रभु वही करता है. నేను గనక ఈ విషయం అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని దేవుడు చేస్తాడు. जो भी विषय के बारे में सोचता हूँ तो जरूर परमेश्वर वो विषय पूरा करता है. కాబట్టి కొంతమంది చాలా నిరీక్షణతోటి దేవునితోటి కలిసి మరి ఎంతో అన్యోన్య సహవాసంగా ఉంటారు. ऐसे में लोग परमेश्वर से मिलकर बिल्कुल मेल मिलाप से जिंदगी जीते हैं परमेश्वर से. కాబట్టి అలాంటి వాళ్ళు అంటారు, నేను అడిగితే ప్రభు నాకు ఇస్తాడు, तो ऐसे लोग बोलते हैं अगर मैं प्रभु से कुछ भी मांगता हूँ तो वो देते हैं, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు प्रभु मेरे साथ है. అని చాలా నిశ్చింతంగా కూడా ఉంటారు. इस प्रकार बड़ा निश्चिंत से रहते हैं. కానీ ఈ రోజు నేను చిన్న ఉపమానం చెప్తాను. आज का मैं एक छोटा सा दृष्टांत बताऊंगा. ఉపమానం ద్వారా దేవుని యొక్క వాక్యాలను మనం విందాము. तो उसी के द्वारा प्रभु का वचन को भी समझने की कोशिश करेंगे. ఒకసారి అంట ఒక బాటసారి అంటే ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి అంట ఆ ఎర్రటి ఎండలో ప్రయాణం చేసి అలసిపోయి ఒక చెట్టు కింద చక్కగా హాయిగా కూర్చున్నాడంట. एक मुसाफिर था, अपने सफर में वो सफर कर करके थक गया था, धूप की वजह से वो किसी पेड़ के नीचे बैठ गया था. ఆయన అనుకున్నాడంట, उसने सोचा కాసేపు అట్లా పడుకుంటే బాగుంటదేమో, పడుకుందాం అనుకున్నాడంట. थोड़ी देर लेट हूं तो अच्छा लगेगा करके सोचा था. అప్పుడు ఆయనకంటే ఒక అట్లా పడుకున్నాడంట తల కింద చేయి పెట్టుకుని. तो इसी प्रकार वो सर के नीचे हाथ रख के सो गया था. తనలో ఒక ఆలోచన వచ్చింది. उस वक्त उसको एक सोच आया था. ఏం ఆలోచన వచ్చిందంటే, क्या सोच आया? అనుకున్నాడంట, ఇప్పుడు గనక వెంటనే నా తల కింద గనక మెత్తటి తివాచి ఒకటి అంటే దిండులాగా మంచిగా వస్తే నాకు మంచి ఆనందంగా నా తల కింద తలగడ కనుక వస్తే చాలా బాగుంటది అనుకున్నాడు. तो उसने लेट कर ये सोचा अगर इस वक्त मेरे सर के नीचे कुछ तकिया आ गए तो जो बिल्कुल मुलायम और मेरे लिए बहुत अच्छा लगेगा करके. వెంటనే ఒక తివాచి వచ్చి చట్నే తనకి మంచి తల కింద తలగడగా వచ్చేసింది. तो इसी प्रकार तुरंत एक तकिया उसके सर के नीचे आ गया, उसको अच्छा लगा. అనుకున్నాడంట, फिर थोड़ी देर बाद सोचा ఎవరన్నా గాని వచ్చి కాసేపు నా కాళ్ళు గాని నొక్కితే ఎంత బాగుంటది అని అనుకున్నాడంట. तो फिर उसने सोचा अगर कोई आए और मेरे पैरों को दबाए तो कितना अच्छा लगेगा. అనుకున్న వెంటనే ఒక అందమైన అమ్మాయి వచ్చేసి అతని కాళ్ళు నొక్కుతూ మొదలు పెట్టింది. तो तुरंत ही एक सुंदर लड़की आई और उसका पैर दबाना शुरू कर दी. చాలా బాగుంది అనుకున్నాడు. उसने सोचा ये भी बहुत अच्छा लग रहा है. అడిగిందల్లా నాకు దేవుడు ఇస్తున్నాడు అనుకున్నాడు. अच्छा मैं जो कुछ भी मांगता हूँ परमेश्वर मुझे दे रहे करके ఇంకోటి सोचा. అనుకున్నాడు, एक और बात सोचा చాలా చిత్రంగా ఉంది, ये तो बहुत अजूबा लग रहा है. అడిగిందల్లా ఇస్తున్నాడు దేవుడు जो कोई भी मांगता हूँ प्रभु दे रहे मुझे. అని బాగా ఆనందంగా హాయిగా పడుకుని ఆలోచిస్తున్నాడు. तो इसी प्रकार बड़ी आनंद के साथ लेट कर सोच रहा था. కొంచెం సేపు ఉండాక थोड़ी देर के बाद ప్రభు మంచి నాకు ఇష్టమైనటువంటి భోజనం కనుక ఎవరైనా పెడితే నిజంగా ఎంత బాగుంటది, ఆనందంగా ఉంటది అని అనుకున్నాడంట. फिर सोचने लगा प्रभु अगर कोई मेरा मन पसंद का खाना मुझे खिलाए तो कितना अच्छा लगेगा. అలా మనసులో ఆయన అనుకుంటూ ఉండగానే ऐसा सोच ही रहा था. ఒక హిందూ భోజనం అంటే బంగారు పళ్ళెలో వచ్చేసి ముందుకి అలా దగ్గరకు వచ్చేసింది. ऐसा एक थाली आ गया सोने का, उसमें सब प्रकार के खाना परोसा हुआ था. ఆయన తృప్తిగా తిన్నాడు. उसने पेट भर के खा लिया, तृप्त हो गया. తృప్తిగా తిని तृप्त हो गया. చాలా విచిత్రంగా ఉంది ఇదంతా అనుకున్నాడంట. फिर सोचने लगे ये तो बहुत बड़ा अजूबा लग रहा है सारा कुछ. అయితే ఇదంతా ఒక మాయలాగా ఉంది అనుకున్నాడు. एक माया भी लग रही है. కానీ లోపల తెలియని భయం ఏదో అతను ఆవరిస్తుంది. तो ऐसा कोई अंदर अंदर एक डर छा गया उसके अंदर. తెలియని భయం ఏదో అతనిలో ఉంది. अनजानी रूप में एक डर बैठ गया उसके अंदर. ఎందుకంటే क्योंकि నేను ఏమనుకుంటే వచ్చేతని अरे मैं जो कुछ मांग रहा हूँ आ रहा है मेरे पास, ఇదేంటి అసలు ये क्या है आखिर, అర్థం కావట్లేదు. समझ नहीं आ रहे. అప్పుడు అనుకున్నాడంట, तब सोचा బాబు ఈ అడవిలో ఉండాను నేను, मैं तो जंगल में हूँ, పెద్ద అడవే ఇది, ये तो बहुत बड़ा जंगल है. చెట్టు కింద ఒంటరిగా నేను పడుకుని
ఉన్నాను, इस पेड़ के नीचे मैं अकेला लेटा हुआ हूँ। ఏ మూల నుంచి ఏ పూలు వచ్చి అమాంతంగా నా మీద పడి నన్ను తింటే నేను ఏమైపోతాను అనుకున్నాడంట. क्या पता कौन सा कोना से कहाँ से एक अब ऐसा कोई बहुत बड़ा शेर आ जाएगा, मेरे ऊपर गिरेगा, मुझे खा लेगा, तो मेरा क्या होगा। అతనికి భయం పుట్టిపోతుంది. तो इस तरह वो डरने लगा। అంతే, అతని మనసులో వచ్చిందో రాలేదో ऐसा उसका मन में विचार आया कि नहीं आया, పెద్ద పూలు వచ్చేసి గాండ్రిస్తూ ఆ మూల నుంచి వచ్చేసి అతన్ని పూర్తిగా నవిలి తినేసిందండి. तो इसी प्रकार एक कोने से बहुत बड़ा शेर आ गया, उसको पूरी तरह चबा के खत्म कर दिया। అర్థమైందా? समझ में आ गया। ముందేమనుకున్నాడు, पहले क्या सोचा था, చక్కగా తివాసి వస్తే బాగుంది అనుకున్నాడు. तकिया आ गए तो अच्छा है। తర్వాత ఏమనుకున్నాడు, फिर क्या सोचा, ఒక అందమైన అమ్మాయి వచ్చి నా కాళ్ళు నొక్కితే బాగుంది అనుకున్నాడు. लड़की आके मेरे पैर दबाए तो अच्छा है सोचा। ఆ తర్వాత ఏమనుకున్నాడు, फिर उसके बाद क्या सोचा, నాకు మంచి రుచికరమైన భోజనం వస్తే బాగుంటుంది అనుకున్నాడు. भोजन आए तो अच्छा है सोचा। ఆ తర్వాత ఏమనుకున్నాడు, और क्या सोचा, అమ్మో ఇది అడవే, अरे ये तो जंगल है, ఏమన్నా పుల్లు వస్తే अगर कोई शेर आ गए तो, నన్ను తింటే अगर मुझे खा लिया तो నేనేం చేయాలి. मैं क्या करूं। వెంటనే ఏమైందండి, तुरंत क्या हुआ, పులి రానే వచ్చింది, शेर आ ही गया, తినేసింది. खा लिया उसको। అందుకని इसलिए మనలో నెగటివ్ ఆలోచనలు అంటే విరుద్ధమైన ఆలోచనలు, మనలో ఉన్న భయం, ఆ ఆలోచనల్లో మరి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలండి మనం. तो इसलिए हमारे अंदर कोई विरुद्ध, हमारे भाई के द्वारा किसी भी प्रकार का विरुद्ध सोच नहीं आना चाहिए, ना उस सोच में हमें पड़ना चाहिए। మనుషుల్లో భయం ఎక్కువ ఉంటదండి, इंसान के अंदर बहुत सारा डर छाया होता है, భయం ఎక్కువగా ఉంటది. डरता है इंसान बहुत ज्यादा। కానీ ఆ భయం ద్వారా మనలో పుట్టే కోరికలు కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయండి. तो उस भय की वजह से हमारे अंदर जो इच्छाएं उत्पन्न होती है वो परमेश्वर से हमें दूर कर देता है। కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు ऐसे में हमें क्या करना चाहिए, దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మాటలే కానీ విరుద్ధమైన ఆలోచనలు విరుద్ధమైన మాటలు మన మనసులోకి రాకూడదు. ऐसे में हमें एक ही बात की सोचना है, केवल परमेश्वर का अनुसार की सोच ही हमारे मन में हो, ना कि उसका विरुद्ध कोई। విరుద్ధమైన ఆలోచనలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి దూరం అవడానికి కూడా అవకాశం ఉంది. अगर हमारे अंदर विरुद्ध सोच आएगा परमेश्वर के खिलाफ कोई, तो ऐसा में परमेश्वर से दूर होने का मुसीबत आएगा। మనందరం ఎప్పుడు వింటూనే ఉంటాం. हम सब हमेशा सुनते हैं సామెతల గ్రంథంలో नीति वचन में 19వ అధ్యాయము 19 वचन 21లో 21 में మనం మరి ఎప్పుడు చదువుకుంటాం, हमेशा पढ़ते ही हैं, మనిషిలో కోరికలు చాలా పుడతాయి అంటండి. मनुष्य के मन में बहुत सी कल्पनाएं होती है, చాలా కోరికలు పుడతాయి. बहुत सारी कल्पनाएं होती है, కానీ लेकिन మనం ఒక తీర్మానం చేసుకోవాలి. हमें एक निर्णय लेना है। ప్రభువులో మనం తీర్మానం చేసుకోవాలి. प्रभु में हमें निर्णय लेना है, ప్రభు కోసం మనం తీర్మానం प्रभु చేసుకోవాలి. के लिए हमें निर्णय लेना है। అలా ప్రభు కోసం మనం తీర్మానం చేసుకున్నప్పుడు अगर इस प्रकार हम प्रभु के लिए निर्णय लेंगे, దేవుడు మన యొక్క ప్రార్థన అంతా విని ఆ ప్రార్థనకి జవాబు కూడా ఇస్తాడండి. तो ऐसे में परमेश्वर हमारी प्रार्थना को सुनेगा और प्रार्थना का जवाब देगा। అంటే యేసు ప్రభు అసలు వచ్చింది ఎందుకు मसीह यीशु क्यों आया था, ముందు మనం తెలుసుకోవాలి. इस बात को हमें जानना है। ముందు మనం యేసు ప్రభు వచ్చినందుకు మనం తెలుసుకుంటే, पहले हम ये जान पाए अगर यीशु क्यों आया था, ఎందుకు వచ్చాడో తెలుసుకుంటే क्यों आया था करके जान लिया, మన మనసులో ఒక నిర్ధారణ ఉంటుంది. तो हमारे अंदर एक निर्धारण होगा, ఆయనతో కలిసి మనం ఒక కమిట్మెంట్ చేసుకోవడం నిర్ధారణ ఉంటుంది. उनके साथ मिलकर हाथ बांधने के लिए एक स्थिर मन होगा। రండి, ఒకటి యోహాను సువార్త 3:17 కనుక మనం చదివితే, यूहन्ना का सुसमाचार 3:17 पढ़ेगा तो 3:17 చదువుదాం. 3:17 3:17లో లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. परमेश्वर ने अपने पुत्र को जगत में इसलिए नहीं भेजा कि जगत पर दंड की आज्ञा दे, परंतु इसलिए कि जगत उसके द्वारा उद्धार पाए। ఎందుకు పంపాడండి యేసు ప్రభు ఈ లోకానికి? क्यों भेजा है यीशु मसीह को इस संसार में? తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్ష చేసి వెంటనే నువ్వు నరకానికి పోతావని చెప్పి పంపించడానిక యేసు ప్రభు వచ్చింది? क्या यीशु मसीह इसलिए आए थे कोई भी गलत काम करे उसको दंड दे और तुरंत नरक में डाले इसलिए? అందుకు రాలేదండి. इसलिए नहीं आया। లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికేనంటండి. इसलिए कि जगत उसके द्वारा उद्धार पाने के लिए, రక్షణ పొందటానికే उद्धार पाने के लिए ही ఆయన है। రక్షకుడుగా రక్షణిచ్చే రక్షణకర్తగా పంపించాడు. तो उद्धारकर्ता के रूप में ताकि उद्धार दे सके इसलिए भेजा था। లోకమునకు తీర్పు తీర్చడానికి మాత్రం ఆయన రాలేదు. वो जगत पर दंड की आज्ञा देने के लिए नहीं आया। తీర్పు అంటే ఏంటి? दंड देना मतलब ఇదిగో నువ్వు ఒక పాపం చేసావు, आपने एक पाप किए है, ఈ పాపం వల్ల ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతావు. इस पाप की वजह से तू नरक में चला जाएगा।
నరకానికి వెళ్ళిపోతావు, నీకు పాప క్షమాపణ లేదు. तो नरक में ही जाओगे, बल्कि आपका कोई पापों की क्षमा नहीं है। అలాంటి మనం ఫైసలా చేయటానికి కాదండి. तो इस प्रकार की फैसला करने के लिए नहीं भेजा पुत्र को। ఇక్కడ ఏమంటున్నాడు, वो क्या कहता है, దాని లోకానికి ఎందుకు పంపాడంట, उनको यीशु मसीह को क्यों भेजा था, రక్షణ ఇవ్వటానికి పంపాడంట. उद्धार देने के लिए, కానీ తీర్పు చేయడానికి మాత్రం కాదు. दंड की आज्ञा देने के लिए नहीं है। అందుకే నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, इसलिए मैं हमेशा कहता हूँ, ఎవరన్నా కానీ మనకు పాపంలో కనపడితే तो जो कोई हमें पाप में दिखाई दिया, మీరు వెంటనే ఎదుగో మీరు నరకానికి వెళ్తారు మీరు అని చెప్పి మనం నిర్ధారణ చేయకూడదు. ఎప్పుడు కూడా तुरंत हम ये नहीं कह सकते तुम नरक में जाओगे बोल के, అట్లా చేయకూడదండి. ऐसा नहीं बता सकते। ఎందుకంటే क्योंकि ఒకవేళ అతను రక్షణ పొందొచ్చు, इसका क्या पता वो उद्धार पा सकता है, అతను రక్షణ పొందొచ్చు, आने वाले दिनों में उद्धार पा सकता है, రక్షణ అనుభవంలోకి నడవచ్చు. उद्धार के अनुभव में चल सकता है। అందుకని మనం ఒక్కసారి పైసలు చేయకూడదు, इसलिए हम एकदम ये नहीं बोलना चाहिए, ప్రార్థించాలి. उनके लिए प्रार्थना करना है। ప్రభు ఈ బిడ్డ ఈ యొక్క తప్పులో ఉన్నాడు, तो प्रभु ये लड़का इस गलत में है, ఇలాంటి తప్పుడు విషయంలో ఉన్నాడు, इस गलती का सोच में है ये, కాబట్టి ఇతని గురించి ప్రార్థిస్తున్నాను. इसलिए मैं प्रार्थना करता हूँ। నీ ప్రార్థన వల్ల ఒక వ్యక్తి రక్షించబడితే, आपकी प्रार्थना के द्वारा कोई बच गए तो, ఒకరు రక్షించబడితే एक उद्धार पाया तो, అది నీకు రేపు ఆశీర్వాదం. वो आपके लिए आशीष का कारण చూడండి, बनेगा। देखिएगा తర్వాత మత్తయి సువార్త కనుక మనం చూస్తే, मत्ती सुसमाचार देखे, మత్తయి సువార్తలో मत्ती सुसमाचार में రండి, దేవుడిచ్చినటువంటి ఒక మంచి వాక్యం ఇది మనకి. परमेश्वर के एक अच्छा वचन है, ये देखिए। ఒకసారి ఈ ప్రభువు మత్తయిని పిలుస్తాడు. మత్తయ్య ఆ పన్ను వసూలు చేసే ఆ మత్తయిని ప్రభు పిలిచినప్పుడు, तो कर लेने वाला था मत्ती को, प्रभु यीशु मसीह ने बुलाया था। చూడండి అక్కడ 9వ వచనం కనుక చదివితే, 9వ అధ్యాయం मत्ती अध्याय 9 9వ వచనం కనుక చూస్తే, 9 अध्याय का 9 वचन में देखिए। యేసు అక్కడి నుండి వెళ్ళుచు శంఖవ మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తి అను ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, वहां से आगे बढ़कर यीशु ने मत्ती नामक एक मनुष्य को मसूल की चौकी पर बैठा देखा और उससे कहा मेरे पीछे हो ले। అతడు లేచి ఆయన వెంబడించాను అని రాయబడింది ఇక్కడ. वह उठकर उसके पीछे हो ले करके लिखा है। ఆ తర్వాత అతను రక్షణ పొందినందుకు, ప్రభు అతను దర్శించినందుకు సంతోషంగా అతను అక్కడ ఒక భోజనం యొక్క ఏర్పాట్లు చేసిన అక్కడ రాయబడి ఉంది. तो वहाँ पे ये भी लिखा गया है उसका उद्धार मिला है, इसलिए वो अपने घर में भोजन का व्यवस्था किया करके लिखा हुआ చూడండి, है। ఇంట్లో పోయి యేసు ఆ వారితో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు, तो उस घर में बैठकर मसीह यीशु उनके साथ भोजन कर रहा था। అప్పుడు చూడండి అక్కడ, देखिएगा, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ద ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి అని చెప్పి రాయబడి ఉంది. तो वहाँ पे ये लिखा है ये कर लेने वाले पापी आके देखो उनके पास बैठे हुए करके लिखा है। పరిసయ్యులు చూసేస్తున్నారు, तो फरीसियों ने देख के कहा మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని శిష్యులను అడిగారు. तो तुम्हारा गुरु महसूल लेने वालों और पापियों के साथ क्यों खाता है करके पूछा। ఎందుకు ఇలా భోజనాలు చేస్తున్నారు? क्यों इस प्रकार के उनके ये साथ तप्पु भोजन कदा? कर- ये गलत है ना, అంటే పాపులతో కలిసి భోజనం చేస్తున్నారు यानी कि पापियों के संग मिलकर खाना खा रहे बोल के, అంటే यानी कि మీ పరిశుద్ధుడు కదా, ये तो आपका गुरु पवित्र है, మీరు పరిశుద్ధం చెబుతున్నారు కదా, आप पवित्र हर के ఆయన बोल- దేవుని కుమారుడు చెబుతున్నారు కదా, परमेश्वर का पुत्र हर के नहीं बताते మరి हैं। ఎందుకు పాపులతో కలుస్తున్నాడు? फिर क्यों ये पापियों के संग मिलता है? కానీ వీళ్ళకి ఒక విషయం తెలియదు, వీళ్ళకి इनको एक बात नहीं पता है, లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులేనని వాళ్ళకి తెలియదు. ये नहीं जानते कि संसार के सभी लोग पापी है, అందరూ పాపులే, सबके सब पापी है, అందరూ పాపులే కాబట్టి దేవుడు నుంచి మహిమను పొందలేకపోతున్నారు. सबके सब पापी है, इसलिए परमेश्वर की महिमा से रहित అది है। దేవుని కుమారుడు తెలుసు, ये परमेश्वर को पुत्र जानता है, इस అది बात को। లోకులకు తెలియదండి. संसार के लोग इस बात को नहीं जानते, అందుకే లోకమును దేవుడు ప్రేమించాడు. इसलिए संसार से परमेश्वर ने प्रेम किया। ఈ లోకమును అందుకే ప్రేమించి प्रेम इसलिए किया संसार से, లోకములో ప్రతి ఒక్కరు రక్షించబడాలని, संसार का हर एक उद्धार पाए, ఎవరు కూడా పాపములో ఉండి పాపంలోనే చనిపోకూడదని, जो कोई भी पाप में ही ना रहे और पाप के द्वारा ना मरे, ప్రతి ఒక్కరు రక్షించబడాలని, हर एक उद्धार पाए। ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని, इच्छा था कि हर एक परमेश्वर के सम्मुख में जाए, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణ మళ్ళీ తిరిగి పొందాలని, जो खो चुका था उद्धार फिर से पाने के लिए। ఇది దేవుని ఉద్దేశం, ये परमेश्वर का उद्देश्य ఇది है, దేవుని ఆలోచన. ये परमेश्वर का सोच है। సో ఆలోచనలు అందరికీ వస్తాయండి. सोच तो सबको आता है, మరి వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? तो इनको क्या सोच आया था, వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, इन्होंने क्या सोचा था, ఈయన బోధకుడు కదా, ये तो गुरु है, ఈయన ప్రభువు కదా, ये प्रभु है, ఈయన దేవుని కుమారుడు కదా, परमेश्वर का पुत्र మరి है, వెళ్ళేంటి పాపుల దగ్గర కూర్చున్నాడు. क्यों जाके पापियों के संग बैठा है। పాపుల దగ్గర కూర్చుని ఏంటి, పాపం నుంచి
మరి విడుదల చేయాల్సింది పోయి ఆయన పాపులోనే కూర్చుని ఆహారం భోంచేస్తున్నాడు. तो पापियों को पापों से छुटकारा देना था, ये जाके क्यों पापियों के संग भोजन कर रहे करके बोला। అయితే तो ఇక్కడ फिर యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, यीशु मसीह ने क्या बोला देखकर, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు. जब शंकर यीशु ने कहा वैद्य भले चंगे के लिए नहीं परंतु बीमारियों के लिए आवश्यक है, इसलिए तुम, और कहता है कि मैं पापियों के बुलाने के लिए आया हूँ करके बोलता है। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, क्या कहता है, అక్కడ ఏమంటున్నాడు, वहाँ क्या कहता है, నేను రక్షణ ఇవ్వటానికి వచ్చాను मैं అన్నాడు. उद्धार देने के लिए आया हूँ। ఏమన్నాడు, क्या बोला, అక్కడ రక్షించడానికి నేను వచ్చాను, मैं उद्धार देने के लिए आया हूँ, తీర్పు తీర్చడానికి మాత్రం నేను दंड రాలేదన్నాడు. देने के लिए नहीं आया हूँ। తర్వాత और कहता ఇక్కడ है, ఏమంటున్నాడంటే, क्या कहता है, నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవ రాలేదు. मैं धर्मियों को नहीं परंतु पापियों को बुलाने के लिए आया हूँ। ఇక్కడ మనం రోమియోకి మరి పక్క 3వ అధ్యాయము 23 వచ్చిన కనుక 23:11 కనుక మనం చూస్తే అక్కడ ఏ భేదం అందరూ పాపులే అంటున్నాడు. रोमियों के लिखे पत्र 3रा अध्याय 11 में भी 23 में भी देखिएगा तो कोई फर्क नहीं है, सबके सब पापी है करके అందరూ बताता है, పాపులే, सबके सब पापी ఏ है, భేదంలో అందరూ పాపులు, నీతిమంతులు లేరు అన్నాడు. कोई भी धर्मी नहीं है करके बताता है। అందుకని ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, इसलिए मसीह से क्या कहता है, యేసు ప్రభు ఏమంటాడంటే, क्या कहता है, నేను నీతిమంతులను పిలవ రాలేదు. मैं धर्मियों को नहीं बुलाने आया ఎందుకని हूँ। ఇక్కడ నీతిమంతులు లేరు, क्यों, यहाँ पे तो कोई धर्मी है ही नहीं, ఈ భూమి మీద నీతిమంతులు ఎవరు इस లేరండి. धरती में कोई भी धर्मी नहीं है। అందుకే ఒకటి వ్యవహార పత్రికలో కనుక మనం చూస్తే, इसलिए यूहन्ना की पत्र में देखिए, ఎవరైనా కానీ నాలో పాపము లేదు అంటే, अगर जो कोई कहेगा मैं पापी नहीं हूँ, నా యందు పాపం అంటే వాళ్ళు దేవుణ్ణి మరి అబద్ధికులుగా చేసిన వారంట. ऐसा बोलने वाला हर एक जो परमेश्वर को झूठा ठहराने वाला है, ఎందుకంటే దేవుడు ఈ పాపలోకానికి పరిశుద్ధుడైన తన కుమారుని పంపించాడు. क्योंकि परमेश्वर ने तो इस पापी दुनिया में अपने पवित्र पुत्र यीशु को भेजा है, కుమారుని పంపించాడు. पुत्र यीशु को भेजा है। అయితే మనం గనక పాపం లేదు, నేను నాలో పాపం ఎవరైనా చూపించండి అంటే మాత్రము దేవుని మన అబద్ధికుని చేసిన వాళ్ళమే. तो ऐसे में अगर कोई कहे मैं पापी नहीं हूँ तो ऐसा इंसान परमेश्वर को झूठा ठहराने वाला है। కాబట్టి యేసు ప్రభు ఏమంటాడంటే ఇక్కడ इसलिए मसीह यीशु क्या ఈ कहता రెండో है, విషయంలో, ये दूसरे विषय में, నేను పాపులను పిలవ రాలేదు కానీ, పాపులను పిలవ వచ్చింది కానీ నీతిమంతులను పిలవ రాలేదు. मैं धर्मियों को नहीं परंतु पापियों को बुलाने आया हूँ। తన లోకాసు వార్త और देखिए लूका सुसमाचार 19వ అధ్యాయము 19वें अध्याय 10వ వచనం కనుక మనం చూస్తే 19:10 में देखिएगा तो అక్కడ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. एक बार देखिए वहाँ पे क्या कहता है। నశించిన దాని వెదకి రక్షించకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. तो यहाँ पे लिखा है क्योंकि मनुष्य का पुत्र खोयों को ढूंढने और उनका उद्धार करने आया हूँ। ఒకటి, एक तो తీర్పు తీసే లోకానికి రాలేదు. दंड की आज्ञा देने नहीं आया। రెండు, दूसरी, నీతిమంతుల్ని కోసం కాదు పాపుల పితలకు వచ్చానన్నాడు. धर्मियों की खातिर नहीं क्योंकि खातिर आया हूँ बोला। మూడు, तीसरा, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. खोए हुओं को यानी कि नाश हो चुके लोगों को बचाने के ఈ लिए आया మూడు हूँ। విషయాలు కనుక మనం చూస్తే अगर ये तीन विषयों को हम देखें, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, हमारा सोच कैसा है, మన మాటలు ఎలా ఉన్నాయి. हमारी बोलचाल कैसी है। కొన్నిసార్లు ప్రియులారా, మన మాటలు మన ఆలోచనలే మనల్ని పట్టిస్తాయి. तो कई बार हमारी बोलचाल ही हमें पकड़वा देता है, మన ఆలోచనలే, हमारी सोच ही, మన యొక్క చేష్టలు. हमारी रवैया। నిన్న చెప్పుకున్నాం, कल हमने सुना था పిల్ల చేష్టలు మానాలంటున్నాడు. तो लड़कपन की कार्य छोड़ देना चाहिए। కొంతమంది విశ్వాసుల్లో పిల్ల చేష్టాలు ఉంటాయి. कुछ विश्वासियों के अंदर बच्चों के जैसा कार्य होता है। పిల్ల చేష్టాలు ఎందుకు ఉంటాయి అంటే बच्चों की सी कार्य क्यों होता ఇంకా है, వాళ్ళు రక్షణ అనుభవంలో ఎదగలేదని అర్థం. यानी कि ये लोग उद्धार के अनुभव में नहीं बढ़े। కొన్ని విషయాలు ఆత్మ విషయాలు వాళ్ళకి తెలియవని అర్థం. तो इसका मतलब वो कुछ आत्मिक बातों को अभी भी नहीं समझ पाए। అంటే వాళ్ళకి పిల్లలే. इसका मतलब अभी भी वो बच्चे हैं, విశ్వాస విషయంలో यानी कि विश्वास के विषय में వాళ్ళు ఎదుగుదల లేదు వాళ్ళలో. बढ़ोतरी नहीं हुआ उनके अंदर। అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే అలాంటి వాళ్ళని కూడా దగ్గర రానియండి అంటాడు. इसलिए यीशु मसीह कहता है ऐसे लोगों को मेरे पास आने दो। ఆధ్యాత్మికంగా చూస్తే आत्मिक तौर पर देखो, కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. कुछ बच्चों को लाए थे अपने माँ बाप मसीह जी के पास। ఆ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఆటంకపరుస్తున్నారు శిష్యులు. अच्छे ने तो उनको रोक रहे थे। అయితే ఏమన్నా అంటే ఆ పిల్లల్ని నా దగ్గర పంపించండి, फिर उन्होंने यीशु ने कहा उन बच्चों को मेरे पास भेजो, ఇలాంటి వారిది దేవుని రాజ్యం ऐसा అన్నాడు. लोगों का ही परमेश्वर का राज्य है करके। కాబట్టి అలాంటి పిల్లలు నాకు तो కావాలన్నాడు. इसलिए कहता है ऐसे बच्चे चाहिए। ఇప్పుడు ఎవరైతే ఈ లోకంలో పిల్ల శాస్త్రాలుగా ఉండి క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎదుగుదల లేదో అలాంటి వాళ్ళని మనం ఎదిగించడానికి ప్రయత్నించాలి. तो इसलिए संसार में जो अभी भी विश्वासी होकर भी लड़कपन से
काम करते हैं, ऐसा लोगों को भी प्रभु में बढ़ाना चाहिए हम लोग। చిన్న చిన్న విషయాలు కూడా పడిపోతారండి. तो कुछ ऐसा लोग होते हैं छोटे छोटे विषय में भी ठोकर खाते చిన్న हैं, చిన్న మాటలు కూడా ఓర్చుకోలేరు. छोटी छोटी बातों को भी धीरज नहीं धर पाते, వాటిని పెద్దవి చేస్తారండి. तो उन छोटे छोटे विषयों को बड़ा बना लेते हैं। వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటున్నాయి? उनकी सोच कैसा है? ఆ ఎండలో చెట్టు కింద పడుకున్న వాళ్ళలాగా ఉంటాయండి. तो वो धूप में पेड़ के नीचे सोया था ना, उसकी बराबर है। అంటే కొన్ని ఆలోచనలు మంచివి, कुछ सोच अच्छा है, కొన్ని ఆలోచనలు చెడ్డవి. कुछ सोच बुरे है। మంచి ఆలోచనలు ఉంటే మంచిదే, अच्छी सोच रहना अच्छी बात है, చెడ్డ ఆలోచనలు ఉంటే మన జీవితాన్ని పాడు చేస్తాయి. तो बुरी सोच होना हमारे जिंदगी को ही खत्म कर देगा। మనం ఎప్పుడైనా గానీ దేవుని పనిలో మనం నిమగ్నం అవ్వాలని చెప్పి బైబిల్ చెప్తుంది మనకి. परमेश्वर का वचन कहता है हम हमेशा परमेश्वर के काम में मस्त रहे, దేవుని పనిలో నిమగ్నం అయి ఉండాలి. परमेश्वर के काम में ही रहे। ఈ లోక ఆలోచనలు లోకం విషయంలో పడిపోతే మనం దేవుని నుంచి మెల్లిగా దిగజారిపోతాం. अगर हम इस संसार की सोच में पड़ेंगे तो हम धीरे धीरे परमेश्वर से दूर हो जाएंगे। దేవుని పనిలో ఉన్నప్పుడు లోకాన్ని మనం చూడకూడదండి. संसार में परमेश्वर के काम में रहते हुए हम संसार के कामों को नहीं देखना चाहिए, లోకాన్ని చూడకూడదండి, संसार को नहीं देखना चाहिए, వాతావరణాన్ని ना చూడకూడదండి. मौसम को देखे, ప్రభువులో ముందుకు నడవాలండి. प्रभु में ही आगे रहना है, ప్రభు కొరకు మనం జీవించాలి. प्रभु के लिए जीना है। కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. इस बात को हमें सीखना है, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. हर एक को सीखना ఇదే है, మనం రక్షించబడ్డ వాళ్ళం. क्योंकि हम उद्धार पाए हैं ना। మనం నీతిమంతులం కాదు, हम धर्मी तो नहीं है, మనం రక్షించబడ్డ వాళ్ళం కాదు. हम उद्धार पाए हुए नहीं है। మనం ఎవరు అంట? हम कौन మన है? రక్షణ పోగొట్టుకున్నాం. तो ऐसे में हम अपने उद्धार को खो बैठे हैं, మన రక్షణ పోగొట్టుకున్నాం. उद्धार को खो बैठे हैं। ఎవరి ద్వారా ఈ రక్షణ మనం పోగొట్టుకున్నాం? किसकी तरह खो दिए हमने? మన పితరుడైనటువంటి ఆదాం అవ్వల ద్వారా. तो पूर्वज जो आदम हव्वा के द्वारा, ఆదాం అవ్వల ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ, మనకు వచ్చిన పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. तो हमें जो मिला था उद्धार पवित्रता, उसको हमने खो चुका है। అందుకే లోకాసువార్త 19:10 అంటాడు, इसलिए लूका का 19:10 में कहता है, ఎవరైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ నేను వెతికి మళ్ళీ రక్షించి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. जिसने खो चुका था उसको ढूंढ कर पकड़ कर मैं देना चाहता हूँ ఆ करके बोलता రక్షణ है। వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. उद्धार उनको देना चाहता ఆ हूँ, రక్షణ మనం అందుకోవాలి. इस उद्धार को पाना है हमें। అయితే లోకంలోకి ప్రభు వచ్చాడు. तो संसार में प्रभु आ गए हैं। చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. देखिए ఆ యోహాను సువార్త यूहन्ना सुसमाचार 3వ అధ్యాయము अध्याय 3, ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. एक बार देखे इस वचन के द्वारा हमसे क्या बात करते हैं। అక్కడ కిందే రాయబడి ఉంది. देखिएगा 3వ అధ్యాయము 3 अध्याय 19వ వచనం కనుక మనం చదివితే, 19 वचन पढ़ेगा तो, వెలుగు లోకములోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. ज्योति जगत में आई है और मनुष्यों ने अंधकार को ज्योति से अधिक प्रिय जाना, क्योंकि उनके काम बुरे थे। అంటే మనం ఆలోచించే ఆలోచనలు మంచివి కాదు. यानी कि हमारी सोच अच्छा नहीं है। మనం కొన్నిసార్లు దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలు మనం ఆలోచించలేకపోతున్నాం. हम परमेश्वर की ऐसी सोच नहीं रख पा रहे, మనలో దేవుని వాక్యం ఉండట్లేదు, हमारे अंदर परमेश्वर का वचन नहीं रहे, వాక్యం పనిచేయట్లేదు. वचन काम नहीं करने दे ఆ रहे। వాక్యం కనుక మనలోకి వచ్చి अगर वचन हमारे अंदर आए, మనలో కనుక ఆ వాక్యం పనిచేస్తే अगर वचन हमारे अंदर काम करे तो చిన్న చిన్న విషయాలను కూడా మనము పెద్ద పొసద్దాల్లో చూడమండి. छोटी छोटी विषयों को बड़ी बड़ी दूरबीनी से नहीं देखेंगे। కొన్నిసార్లు మనం వాటిని క్షమించుకోవాల్సి వస్తుంది. तो हम कई बार उन विषयों को क्षमा करते हुए जाना होगा, వాటిని మనం పక్కన పెట్టి ప్రభువులు నడవాల్సి వస్తుంది. उसको बगल में छोड़कर प्रभु में आगे बढ़ना है। మనం వాటినే పట్టుకుని గనక మనం మరి ఉంటే ఆలోచనలతోటి తలంపులతో ఉంటే దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు మనలోకి రావండి. अगर ऐसे ही सोच हमारे अंदर बना रहेगा तो परमेश्वर का सोच विचार हमारे अंदर नहीं आएगा। చూద్దాము देखिए లోకాసు వార్త लूका सुसमाचार 16వ అధ్యాయము 16 अध्याय రండి. లోకాసు अध्याय 16 16వ అధ్యాయము अध्याय 16 మరి 19 నుంచి కనుక మనం చూస్తే 19 से देखेगा तो 16, 19 నుంచి 16 का 19 అక్కడ ఏం రాయబడి ఉంది? वहाँ पे क्या लिखा हुआ है? ధనవంతుడి గురించి ఉంది. धनवान के बारे में लिखा हुआ है। అంటే 25 వరకు చూస్తే 25 तक देखे तो, లాజరు గురించి ఉంది. और गरीब लाजर के बारे में भी అంటే है, ఆ పేదైన లాజరు గురించి ఉంది. गरीब लाजर के बारे में भी है, ఆ తర్వాత ధనవంతుడి గురించి ఉంది. धनवान के बारे में भी है। వీళ్ళిద్దరు ఆలోచనలు వేరండి. इनके दोनों की सोच अलग अलग है, వీళ్ళిద్దరు ఆలోచనలు వేరు. इन दोनों की सोच अलग है। ఇతని ఆలోచన ఎలా ఉందంట? इनकी सोच कैसी है? 19 రాశాడు, 19 में लिखा है, ఉదా రంగు బట్టలు కట్టుకోవాలని, बैंगनी कपड़े पहनना, సన్నపునార బస్తలు కట్టుకోవాలని, मलमल के कपड़े पहनना है, ఇంకేమిటంట? और प्रतिदिन ప్రతిదినము సుఖ జీవితాన్ని ఆనందించాలి. और प्रतिदिन सुख विलास की जिंदगी, సుఖమైనటువంటి
సుఖమైనటువంటి జీవితం, सुख विलास का जिंदगी, ప్రభు కోసం కొంచెమన్నా దుఃఖపడదాం, ప్రభు కోసం కొంచెమన్నా శ్రమ పడదాం అనే విధానం ఇతనిలో లేదండి. तो प्रभु के लिए थोड़ी बहुत दुख उठाए या मेहनत करे, ये सोच इसके अंदर नहीं है. బహుశా ఈయన కూడా యూదుడై ఉంటాడండి. ये भी यहूदी होगी. ఇతను యూదుడు కాకపోతే अगर ये यहूदी नहीं होता, అబ్రహాముని నా తండ్రిని అబ్రహాం అని పిలవడండి. अब्राहम को हे पिता अब्राहम करके नहीं पुकारता, ఎందుకంటే యూదులు గాని ఇజ్రాయేల్ గాని మన పితరులంటే అబ్రహాముని తండ్రి అని పిలుస్తారు. क्योंकि यहूदी और इजरायली केवल अब्राहम को पिता करके पुकारते हैं. కాబట్టి ఇక్కడ అబ్రహాముని నా తండ్రిని అబ్రహామా అని పిలిచాడంటే यहाँ पे अब्राहम को हे पिता अब्राहम करके पुकारा. 24లో చూస్తే यहाँ देखिए 24 में 16:24లో 16 తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకలు చల్లాటకు లాజర్ను పంపుమని అడుగుతున్నాడు చూడండి. 16 का 24 में लिखा है, तब उसने पुकार कर कहा, हे पिता अब्राहम मुझ पर दया करके लाजर को भेज दे ताकि वे अपनी उंगली का सिरा पानी में भिगो कर मेरी जीभ को ठंडी करे, क्योंकि मैं इस ज्वाला में तड़प रहा हूँ. ఎలా ఉంటుంది నరకం? नरक कैसा होगा? నరకాన్ని కూడా చూపిస్తున్నాడండి. नरक को भी बताता है यहाँ पे. మనం దేవుని యొక్క ఆలోచనలు కాకుండా లోకంలో చక్కగా ఆనందంగా మంచిగా చూడండి, అతను చక్కగా పడుకుంటే తనకు మంచి మరి తివాచి కావాలన్నాడు, ఆ తర్వాత మంచి కాళ్ళు నొక్కేవాళ్ళ కావాలనుకున్నాడు, ఆ తర్వాత మంచి భోజనం కావాలనుకున్నా. అంటే ఈ ఆలోచనలన్నీ వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది అతనికి. तो देखिए, अगर इस संसार में हमारी सोच भी उस पेड़ के नीचे लेटा हुआ इंसान की तरह हो, जैसे उसने सोचा अच्छा तकिया सुविधा चाहिए और अच्छा पैर दबाने वाला चाहिए, अच्छा भोजन चाहिए, तो इसी प्रकार हमारे भी सोच होगा इस संसार के अनुसार. కానీ ఒకసారి యేసుప్రభు ఏమంటాడంటే, लेकिन यीशु मसीह क्या ఈ कहता है? అన్ని అన్ని జనులు కోరుకుంటారు ఎక్కువగా, ये सब चीजों को जो अन्य जाति तो इच्छा रखता ही है, మనమైతే ఏమంటున్నాడు, मगर हम क्या सोचना है? ఇవన్నీ అన్ని జనులు కోరుకుంటాడు, ये सारे विषय अन्य जाति चाहता है, మనమైతే मगर हम विश्वासी మన ప్రభువుని అడగాలి. हम प्रभु से मांगना है. ప్రభుకి ఏది ఉచితమో అది మనం తెలుసుకోవాలి. तो प्रभु को जो अच्छा लगता है उसी को बारे में हमें जानना ఆయనకి है. ఏది ఇష్టమో అది అడగాలి మనం, उनको जो भाता है वही हम मांगना है, అది అడగాలి. उसी को मांगना కానీ है. చాలా మంది వారి జీవితం కొరకు ఎక్కువ అడుక్కుంటూ ఉంటారు. लेकिन ज्यादातर लोग अपनी ही सुखदायक जिंदगी के लिए मांगते हैं. ప్రార్థన కూడా వాళ్ళ గురించే చేసుకుంటారు, प्रार्थना भी केवल अपने लिए करते हैं, వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి చేసుకుంటారు. अपने घर के लोगों के लिए करते हैं. కానీ దేవుని యొక్క మరి ఆ చిత్తం లేని వారు, దేవునిలో నుంచి వేరైన వారు, లోకంలో జీవిస్తున్న వారి గురించి ప్రభు దగ్గర రావాలని ప్రార్థన చేయరు. लेकिन जो परमेश्वर में नहीं है, संसार में चले गए हैं, ऐसे लोग फिर से प्रभु के पास आ जाए करके प्रार्थना नहीं करते. చూడండి, देखिए ఇద్దరు చనిపోయారంట. यहाँ पे दोनों मर गए थे, ఇద్దరు చనిపోయారు. दोनों मर गए. కానీ ఇక్కడ ఏమంటాడంటే, या क्या कहता है? మరి ఇక్కడ అతనైతే చాలా నెమ్మది పొందుకున్నాడు అంటాడు ఆ పేద లాజరు గురించి. तो गरीब लाजर के बारे में बोलता है कि वो बड़ी आराम पाया करके. 25వ వచనం కనుక మనం చూస్తే 25वें वचन में देखेगा तो అందుకు అబ్రహాము కుమారుడా అంటున్నాడు చూడండి. तो अब्राहम भी देखिए यहाँ पे हे पुत्र करके, ఆయనేమో తండ్రి అంటున్నాడు, ये धनवान तो हे पिता करके ఈయన पुकारा, కుమారుడు అంటున్నాడు. और अब्राहम हे पुत्र करके पुकारा. శారీరపరంగా ఈ ధనవంతుడికి అబ్రహాముకి తండ్రి కుమారుల సంబంధం ఉంది. शरीर के तौर पर तो अब्राहम और धनवान का पिता पुत्र का संबंध तो है, ఉంది, కానీ ఆలోచన వేరుగా ఉంది. लेकिन सोच अलग है. అబ్రహాం ఆలోచన వేరు, अब्राहम की सोच अलग है, మరి పేద లాజరు ఆలోచన వేరు. निर्धन लाजर की सोच अलग है. మరి ఈ యొక్క వ్యక్తి, धनवान, ఈ ధనవంతుడి యొక్క ఆలోచనలు వేరు. ये धनवान की सोच अलग है. అంటే यानी कि ఈ ముగ్గురు ఆలోచనగా మనం చూస్తే तीनों का सोच अगर हम ఇతని देखें, సుఖ విలాస జీవితం, इसका है धनवान का सुख మంచి विलास బట్టలు की जिंदगी, కట్టుకుందాం, अच्छे कपड़े पहनेंगे, మంచి భోజనం తిందాం, अच्छा खाना खाएंगे, మంచి ఆనందంగా ఉందాం. धूमधाम से रहेंगे. మరి అబ్రహాం అయితే ఏమంటున్నాడు, अब्राहम क्या कहता है? అది నచ్చట్ల అబ్రహాంకి. अब्राहम को अच्छा नहीं लग ఇదిగో रहा है. చూడండి, అక్కడ 25 ఏమంటున్నాడు, देखिए 25 में क्या कहता है? నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించినను అని జ్ఞాపకం చేసుకోనుము. यहाँ पे बोलता है 24 में, परंतु अब्राहम ने कहा, हे पुत्र स्मरण करके तू अपने जीवन में अच्छी वस्तुएं ले चुका है और वैसा ही लाजर बुरी वस्तुएं. అర్థమైందా? देखा, ఆయనేమో మంచి వస్తువులు తీసుకున్నాడంట. वो अच्छी वस्तुएं ले चुके हैं. అంటే ఇక్కడ బురే వస్తువు అంటే ఎవరన్నా బురే వస్తువులు కోరుకుంటారా? तो कोई भी बुरा वस्तु को चाहेंगे क्या? ఎవరు కోరుకోరు. कोई नहीं ఇక్కడ चाहेगा. ఆత్మీయంగా మనం ఏం ఆలోచించుకోవాలంటే, आत्मिक तौर पर हम क्या सोचे? అంటే జీవితంలో తన సుఖ విలాసం తన కొరకే జీవించాడు, यानी कि धनवान अपनी जिंदगी भर अपना सुख के लिए ही जिया है, తన కొరకే బ్రతికాడు, अपने लिए ही जिया తన है, బిడ్డల కొరకే బ్రతికాడు. अपने बच्चों के लिए ही जिया है. కానీ लेकिन ఈ పేద లాజరు అయితే ये गरीब लाजर
తనకు దొరికిన దానిలోనే अब उसको जो कुछ मिला దేవునికి ఇచ్చుకుంటూ, उसको परमेश्वर को देते हुए, దేవునికి ఇచ్చుకుంటూ, परमेश्वर का जो है वो परमेश्वर को देते हुए, ఏది మిగిలి ఉందో जो बच गए దానితో తృప్తిపరుస్తూ उसी में तृप्त होते हुए తన జీవితాన్ని ఎట్లన్నా పోషించుకుంటూ, अपनी जिंदगी का कैसे भी पालन पोषण కానీ किया। అనేక మందికి ఆదర్శంగా కూడా ఉండొచ్చు. वो बहुत सारे लोगों का एक आदर्श बना होगा। లేక రాజ్యం దొరుకుద్దండి? क्या ऐसे ही राज्य मिल जाएगा? फिर రాజ్యం దొరుకుద్దా? क्या ऐसे में ही मिल जाएगा राज्य? రాజ్యం అంత తొందరగా రాజ్యం ऐसा దొరకదు. आसानी से राज्य नहीं मिलेगा। రాజ్యం దొరకాలంటే प्रभु का राज्य मिलना हो तो దేవుని పనిలో కలిసి మనం ఉండాలి. परमेश्वर के काम में सहभागी होने हैं। దేవుని పనిలో కలిసి ఉంటేనే మనకు రాజ్యం దొరుకుతుంది. परमेश्वर के काम में सहभागी होने से ही राज्य मिलेगा। లేకపోతే రాజ్యం అంత తొందరగా మనకు దొరకదండి. नहीं तो इतने आसानी से राज्य नहीं मिलेगा। ఇక్కడ నేను మీకు ఒక విషయం చూపిస్తాను. यहाँ पे एक और विषय में आपको లోకాసు వార్త 19వ అధ్యాయం. लूका का 19 अध्याय में ఇక్కడ కూడా చూడండి, यहाँ देखिए యేసు ప్రభు ఈ మాటలు చెప్పుకుంటూ 19:11 చూస్తే लूका 19 का 11 में देखिएगा तो ఇక్కడ ఆయన ఆ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడంట. यीशु मसीह कुछ बातें कहते हुए जा रहे थे, सुना रहे थे। ఆ మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. तो जब वे बातें सुनाते रहे थे, అక్కడ చూడండి ఏమన్నాడు, वहाँ देखो क्या लिखा है। దేవుని రాజ్యము చూడండి, వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను అని రాయబడింది. అక్కడ చూడండి, यहाँ पे लिखा है कि इसलिए कि वे यरूशलेम के निकट था और वे समझते थे कि परमेश्वर का राज्य अभी प्रकट होने वाला है। ఇక్కడ ఏమంటున్నాడు, వెంటనే దేవుని రాజ్యము అగపడుతుంది అనుకున్నారు. అసలు దేవుని तुरंत परमेश्वर का राज्य प्रकट होने वाली है అంటే करके सोच దేవుని रहे हैं। రాజ్యం అంటే ఏం వీళ్ళకి అర్థం కాల. ये लोग नहीं समझ पा रहे परमेश्वर का राज्य का मतलब ఈనాడు क्या है। చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని రాజ్యం అంటే అసలు ఏందో తెలియదు. आजकल कई सारे मसीहों को भी परमेश्वर का राज्य का मतलब क्या है नहीं समझ में आ रहा है। ఎందుకంటే చాలా మంది ఖాందాను మసీహ అంటే మా పుట్టుకతోటి మేము క్రైస్తవులు అన్న జీవితం ఉండాలని, కొత్త జన్మ, నూతన జన్మ, పాత స్వభావాలు పోయి కొత్త స్వభావాలు రావాలనే ఆలోచన లేదండి. क्योंकि ज्यादातर लोग आजकल यही सोच में है, हम बाप दादाओं से पैदाइशी मसीह करके सोचते हैं, मगर नया जन्म का सोच नहीं आ रहे उनके अंदर। కొత్తగా జన్మించాలండి. नया सिरे से जन्म लेना है। యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక यीशु मसीह के पास आने के बाद మనం రోజు రోజుకి हम दिन पे दिन మన ఆలోచనలు నూతనంగా ఉండాలి. हमारी सोच नया बनते जाना है। పాత ఆలోచన ఉండకూడదు. पुरानी सोच नहीं रहनी चाहिए। కేవలం మనమే, నాకే మనకే, केवल अपने मेरे लिए ही, దాన్ని ఏమంటాం మనం, इसी मेरे होकर के सोचने को क्या बोलते हैं? స్వార్థపరమైన జీవితం అండి. स्वार्थी जिंदगी। స్వార్థపరమైన జీవితం మనలో ఉండకూడదు. स्वार्थी पर की जिंदगी हमारे अंदर नहीं होना चाहिए। అది సరైన జీవితం కాదు, वो ढंग की जिंदगी नहीं है, సరైనటువంటి విశ్వాసం కాదు. वो అది अच्छा विश्वास भी नहीं है, ప్రభు మెచ్చుకునే విశ్వాసం प्रभु కాదు. को भाता हुआ विश्वास भी చూడండి, नहीं है। ధనవంతుడు చూడండి, या धनवान को देखिए, తన కొరకే अपने చూసుకుంటాడు. लिए ही सोचा కానీ है। యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, మీరు కావాలంటే నేను మీకు వస్త్రాలు ఇస్తాను, మీకు కావాలంటే పక్షుల కంటే శ్రేష్టమంటే మీకు ఆహారం ఇస్తాను అంటున్నాడు. పక్షుల కంటే శ్రేష్టమైన ఆహారం కూడా ఇస్తాను అంటున్నాడు. तो मत्ती में बोलता है मसीह यीशु 6 अध्याय में, आपको चाहिए तो पक्षियों से भी श्रेष्ठ भोजन मैं आपको दूंगा, మీకు చక్కగా వస్త్రాలు కూడా ఇస్తాను అంటున్నాడు. अच्छे कपड़े भी दूंगा। చూడండి, देखिए ఏదేను వనములో आदम की वाटिका में ఆదాము పాపం చేసినప్పుడు, जब आदम ने पाप किया था, దేవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, परमेश्वर की आज्ञा को उन्होंने వెంటనే ఆయన నగ్నంగా ఉన్నని చూసుకున్నప్పుడు उन्होंने अपने आप को पाया हम नंगे हैं। దేవుడిని అడిగాడు, నాకు బట్టలు ఇమ్మని. क्या परमेश्वर से पूछे थे क्या उन्होंने हमें कपड़े दो, నాకు బట్టలు ఇమ్మని అడిగాడు. हमें कपड़े दो? తన సొంతగానే చూసుకున్నాడు. तो खुद वो सोचने लगा, సొంతగానే చూసుకున్నాడు. वो खुद ही सोचा। అంజూరపు ఆకులు కట్టుకున్నాడు. तो उन्होंने अंजीर की पत्ते लपेट लिए। ఆయన దేవుడిని అడిగాడా, क्या उसने मांगा था क्या परमेश्वर से అయ్యా నాకు మంచి వస్త్రాన్ని అడిగాడా? हमें अच्छे कपड़े दो करके मांगे थे क्या? అందుకే అంటాడు, మీరు అడక్క ముందే మీ తండ్రికి మీకు ఏమేం కావాలో ఆయనకు తెలుసు. इसलिए कह रहे हैं आप मांगने से पहले आपको कितना जानता है आपको क्या चाहिए। నువ్వు ప్రభువులో కనుకుంటే, अगर आप प्रभु में रहते, నువ్వు కరెక్ట్ అయిన ఆలోచనలతో ఉంటే, अगर आप सच्ची सोच में अच्छी सोच స్థిరమైన ఆలోచనలు నడిస్తే, ढंग की सोच के अनुसार चलेगा, ప్రభు పనుల్లో ముందుకు నడిస్తే, प्रभु के कामों में आगे बढ़ेगा तो ముందు దేవుని రాజ్యము నీతిని వెతికితే, पहले प्रभु का राज्य और धार्मिकता का खोज में रहेगा నాది तो నేను అంటూ పక్కన పెడితే, मेरा अपना करके जो खुद गर्जी को बगल में रखे, పక్కన పెడితే इसको बगल में रखे, ఆయన అంటాడు, वो कहेगा నాకు తెలుసు మీకు వస్త్రాలు ఇవ్వాలని. मैं जानता हूँ आपको कपड़े देना चाहिए, చింతపడబాకండి. आप चिंता मत करो। చింతపడి ఎవడైనా ఇంత ఎత్తుని ఎక్కువ చేసుకున్నాడా? और चिंता करके कोई भी अपना कद को बढ़ा पाया? ఒక ఎంట్రుకని నలుపు గాని తెలుపు గాని చేసుకున్నాడా? मालूम कोई काला या सफेद कर पाया है कोई? చాలా మంది క్రైస్తవులండి बहुत सारे मसीह
క్రైస్తవం చెప్పుకుంటున్నారు, मसीह करके बताते हैं అసలు अपना, వాళ్ళ క్రైస్తత్వమే లేదండి. उनके अंदर मसीहत्व ही नहीं है, క్షమ లేదు, क्षमा करने का गुण नहीं है, ప్రభు పనుల్లో లేరు. प्रभु के कामों में नहीं है, కేవలం యేసు ప్రభు నమ్ముకున్నాం. केवल बस यीशु पर भरोसा किए, కేవలం నమ్ముకోవటం వలన పరలోక రాజ్యం మనకు దొరకదండి. केवल भरोसा करने से ही प्रभु का राज्य नहीं मिलेगा. మనం ప్రభువులో కొనసాగితేనే, हम प्रभु में आगे बढ़ने से ही, కేవలం నమ్ముకున్న దానికన్నా ప్రభువులో కొనసాగడానికి ఏరుగా ఉందండి. केवल भरोसा करना अलग है, प्रभु में आगे बढ़ना अलग है. అందుకే మనకు సంఘం ఇచ్చారు. इसलिए में कलिशा दी गई है. సంఘం అనేది ఏంటి తెలుసా? कलिशा का मतलब क्या पता है? ఆధ్యాత్మిక చూస్తే ఆశ్రయపురం. तो आत्मिक तौर पे देखेगा तो शरण आश्रय नगर है करके बता. ఇశ్రాయేలుకు దేవుడు ఆశ్రయపురాలు ఇచ్చాడు. तो इजरायलियों को परमेश्वर ने आश्रय नगर दिया था. ఆశ్రయపురాలు ఎందుకు ఇచ్చాడు? आश्रय नगर को क्यों ఒక दिया? పాపి వెళ్ళి దాక్కోవటానికి. అది तो वो पापी जाके वहाँ पे चुपने ఒక के लिए, విమర్శన దినం వరకు కూడా అతను దాక్కోవాలి అక్కడ. तो उसका जो न्याय विमर्श का दिन तक वहाँ पे అక్కడ छुपे रहने के, నిర్దోష దోష అనిపించుకోవాలి. जब तक वो निर्दोष या दोषी करके साबित होने ఇప్పుడు तक యేసు वहाँ रहना ప్రభువు है. వారు మనకి ఆ ఆశ్రయపురాల బదులుగా సంఘాన్ని మనం కట్టాడు. अभी यीशु मसीह उस आश्रय नगर के बदले हमारे लिए कलिशा बनाए हैं. ఎవరండి కలిసి సంఘం ఎవరి కోసం అండి? कलिशा किसके लिए है? నీతిమంతుల కోసమా? क्या धर्मियों के लिए? యేసు ప్రభు నీతిమంతుల కోసం కట్టాడు क्या సంఘం? यीशु मसीह धर्मी लोगों के लिए बनाए क्या? కాదండి, नहीं, పాపుల కొరకు కట్టాడు. पापियों के लिए. చాలా మంది అంటారు, कई सारे लोग बोलते हैं బాబు చర్చికి రండి అంటే, चर्च में आओ कहने से మేము పాపులవి, हम तो पापी है, పాపం చేస్తున్నాము, हम पाप कर रहे हैं, మాకెందుకులేండి, हमें क्या करना, మేము పాపులు లేండి, हम तो पापी है, మాకెందుకులేండి, हमें क्या करना, నీతిమంతులు కదా మీరు వెళ్ళండి. आप धर्मी आप लोग जाओ बोलते. కొంతమంది హేళనగా మాట్లాడతారు, कुछ लोग मजाक उड़ाते हैं, కొంత ఎగతాళి చేస్తూ మాట్లాడతారు, ऐसे मजाक उड़ाते हैं, కొంతమంది తెలియక మాట్లాడతారు. कुछ लोग अनजाने से ही అంటే बोलते हैं, ఆలోచనలోనే పట్టబడతాం. यानी कि उनकी सोच के द्वारा पकड़ा जा ఈరోజు रहा है. మనం ఏం నేర్చుకుంటున్నాం? आज क्या మన सीखते हैं? ఆలోచనల ద్వారా పట్టబడతాం, हमारे सोच के द्वारा हम पकड़ा దాని जा ద్వారా रहे మన విశ్వాసం నుంచి బయటకు हैं. వెళ్ళిపోతాం. उसी के द्वारा हम अपने विश्वास से भी भटक जाते ఎందుకంటే మనం हैं, బలహీనం కాబట్టి. क्योंकि हम कमजोर है. इसलिए దేవుని వాక్యం అనే బలం మనలో లేదు. परमेश्वर का वचन रूपी का बल हमारे अंदर नहीं है. పరిశుద్ధాత్మ అనుభవంతో మనం నడవట్లేదు. पवित्र आत्मा का अनुभव से हम नहीं चल रहे. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ध्यान से सुने, ఏదన్నా ఒక ఆలోచన నీ ఆలోచనలోకి వచ్చినప్పుడు कोई ऐसी सोच आपके दिमाग में आ गया, వెంటనే దాన్ని పరీక్షించుకొని तुरंत उसको परखो. క్షమించుకోవాలంటే క్షమించుకోవటం. तो क्षमा करने की विषय तक क्षमा करो. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు अगर आपने गलत किया, परमेश्वर को वचन आपसे बात किया, तो వెంటనే ఏం చేయాలి? నువ్వు तुरंत क्या करना है? దాన్ని సరి చేసుకోవాలి. उसको सुधारना है. ఓహో నాకు తప్ప. हाँ हाँ मेरे गलती होगी. ఒకవేళ దైవదాసుని ద్వారా పరిశుద్ధత మాట్లాడాడు, तो प्रभु के दास के द्वारा पवित्र आत्मा प्रभु ने बात నీలో किया, ఉన్న ఏదైనా తప్పు అన్న, నీలో ఉన్న బలహీనత ఏమన్నా ఎత్తి చూపించాడు. आपके अंदर की कोई कमजोरी को उठा के दिखाया, అది నీకు అనిపించింది. आपको महसूस हुआ. అనేక మంది ఉన్నారు ఇక్కడ. तो बहुत सारे लोग हैं, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దైవదాసుని ద్వారా చెప్పిస్తున్నాడు. परमेश्वर का वचन पवित्र आत्मा प्रभु ये दास के द्वारा बता रहे हैं. ఒకవేళ నీకు అనిపించింది, मगर आपको कुछ लगा, ఓ ప్రభువా నా ఆలోచనలకి కరెక్ట్ తెలుసుకున్నాడు దైవదాసుడు చెప్పాడని, अब आपको ऐसा लगा परमेश्वर मेरे सोच को जाना और प्रभु के दास के द्वारा बताया, నేను తప్పు చేస్తాను నీకు తెలిసిపోయింది, आपको ये मालूम पड़ गया है कि ये गलत है और मैं गलती कर దీని रहा हूँ, గురించి నువ్వు దాన్ని ఎన్లార్జ్మెంట్ చేయొద్దు. उसको और ज्यादा खींचने की आवश्यकता नहीं है. ఎన్లార్జ్మెంట్ చేయొద్దు. खींचने की आवश्यकता नहीं है. ఓహో ఈ తప్ప, अच्छा ये गलत है, ఇది చేయకూడదు. इसे नहीं करना चाहिए. ఇదే శక్తి, ఇదే ఎదుగుదల. इसी को बोलेंगे शक्ति बना और इसी को बोलेंगे बढ़ना. प्रभु వాళ్ళు అనుకుంటున్నారు वो लोग सोच रहे మీరు మాటలు చెబుతూ ముందుకు నడిచిన తర్వాత, जैसे बातें करते हुए आगे बढ़ा ही था, యెరూషలేము దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత यरूशलेम के निकट जाने के ఈ बाद దేవుని రాజ్యం వెంటనే దొరికిపోతుందని వెంటనే అనుకున్నారు. వాళ్ళు तो इन्होंने सोचा परमेश्वर का राज्य तुरंत ही मिल जा रहे करें, దొరికింది అనుకున్నారు. तुरंत मिल కానీ అక్కడ जाएगा. ఒక చిన్న ఉపమానం చెప్పాడు. वहाँ पे एक छोटा सा सादृश्य बताया. ఏంటది? क्या है वो? 10 మీనాల ఉపమానం చెప్పాడు. 10 दिनार का उपमान बताया. 10 మీనాల ఉపమానం చెప్పి 10 मोहरों का ఒకడికేమో बताया. 10 ఇచ్చాడు, एक को 10 दिया, ఒకడికేమో 5 ఇచ్చాడు, एक को 5 दिए, ఒకడికి एक को 1 ఇచ్చాడు. 1 दिया. ఇప్పుడు ఆయన దూరదేశం వెళ్ళిపోయాడంట. और दूर देश में चला गया. అక్కడ చెప్పాడు, अब वहाँ पे बताया రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశంలో ప్రయాణమైపోయాడు అని చెప్పి రాయబడింది అక్కడ. तो वहाँ पे लिखा गया है कि एक कौन से में 19-11 వచనం నుంచి చదువుకుంటూ వస్తే లోకాసు వార్త लोका का 19वें अध्याय 11 से पढ़ते जाएंगे तो అక్కడ రాశాడు, वहाँ लिखा है ఒక రాజకుమారుడు, एक राजा का पुत्र ఆ రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా వస్తాను దూరదేశం వెళ్ళాడంట. एक धनी मनुष्य दूर देश चला गया ताकि राज पद पाकर और लौट आऊं. ఎంత 10 మీనాలు తీసుకుని 10 మీనలు ఒకడికి ఇచ్చాడు, 5 మీనలు ఒకడికి ఇచ్చాడు, 1 మీన ఒకడికి ఇచ్చాడు. तो 10 मोहरों को लिया, एक को 5 दिया, एक को 2 दिया, एक को 1 दिया.
వీటి ద్వారా మీరు సంపాదించండి, నేను వస్తాను అన్నాడు. इनको कमाओ करके मैं आऊंगा करके बोल के गया। కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈడ 14వ వచనం కనుక మనం చూస్తే 14 वचन को देखिएगा तो అయితే పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము ఏలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. 14 वचन में लिखा है, परंतु उसके नगर के रहने वाले उससे बैर रखते थे और उसके पीछे दूतों के द्वारा कहला भेजा, हम नहीं चाहते कि ये हम पर राज्य करे। ఇదేంటండి? ये क्या है? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని మనము నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా నడవటం ఇష్టం లేని వారు, परमेश्वर का दिए गए काम को ना करते हुए, आज्ञा का पालन ना करते हुए, मनमर्जी के अनुसार चलना, అదే వాళ్ళ ఇష్టం నెరవేర్చుకునేవారు. वो अपना इच्छा को पूरा करने वाले। అతను మమ్మల్ని ఏలటానికి ఇష్టం లేదు, वो कहता हम नहीं चाहते वो हम पर మా राज्य మీద करे। అధికారిగా ఉండటానికి ఇష్టం లేదు. हम पर अधिकार रखना हमारे पसंद नहीं है। మనం కూడా ఏమనుకుంటాం, हम भी क्या सोचते हैं, ఏదో వాక్యం చెప్పాడు, ये तो वचन बताया, ఆ వాక్యం ఏదో నన్ను కొంచెం నాలో ఉన్న తప్పులు ఎత్తుసున్నట్టు ఉంది, ये वचन जो मेरे गलतियों को उठा के दिखाए लग रहा है, వెంటనే మనకు అనిపించింది. तुरंत लगा, వెంటనే మనం ఏం చేయాలంటే तुरंत हमें क्या करना है, దాన్ని పొడిగించాలా, उसको और एनलार्ज करे क्या, దాని గురించి పెద్ద విస్తారణ చేయాలా, और उसको और खींचतान करे क्या, వెంటనే ఏం చేయాలి, तुरंत क्या करना है, ప్రార్థన చేసుకోవాలి. प्रार्थना करना। నీకు తగిలింది అది, आपको महसूस हुआ, ఓహో ఇది నాకు నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపెట్టి ఉంది, हाँ ये मेरे ही गलती को बता रहे करके महसूस నీకు हुआ, ఆలోచన వచ్చేసింది. आपका ये सोच आ चुका है, వెంటనే ఏం చేయాలి, మనం तुरंत क्या करना है, దాన్ని ఏం చేయాలి, तुरंत उसको తీసేసుకుని उस स्वभाव को हटा दे। ప్రభు ఇది తప్పని తెలిసి ఇక నేను చేయనది, प्रभु ये गलती करके मालूम पड़े कि मैं आगे कोई అలాంటి गलती नहीं తప్పులో నేను करूंगा, ఉండను. इसी गलती में मैं नहीं रहूंगा। అందుకని వీళ్ళు ఏమన్నారు, इसलिए उन्होंने क्या कहा, అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపారంట. तो उसके नगर के लोगों ने उसे घृणा किया और ये संदेश भेजा कि ये हम पर राज्य करना हमें पसंद ఈ नहीं ఆజ్ఞలు है, మేము పాటించం, इसकी आग्रह का हम पालन नहीं ఇది करेंगे, మాకొద్దు. ये हमें नहीं चाहिए। అర్థమైందా? समझ में आ रहे, మాకు మేమే అధికారులు. हम अपने आप को अधिकारी है। ఇదే క్రైస్తవ జీవితానికి మనల్ని పక్కదోవలు పట్టించేది క్రైస్తవ జీవితం ఇది. तो ऐसा ही सोच मसीह जिंदगी को भटका देता है। తర్వాత చూడండి, और देखिए ఆయన వచ్చి అడుగుతున్నాడు, वो आके पूछ रहा था, 10 మీనాలు చేత 10 మీనాలు ఇచ్చాడు. 10 मोहरों को जिसको दिया था उसने 10 और लौटा दिया। అతను ఏమన్నాడు తెలుసా, उसने क्या कहा, మంచి దాసుడా అన్నాడు. చూడండి अच्छा दास करके बोला। 17వ వచనంలో 17 वचन में అతను ఏమన్నాడు, उसको क्या कहा, మంచి దాసుడా, బడా మంచి దాసుడా అన్నాడు. तो अच्छे विश्वास योग्य दास करके कहा। తర్వాత రెండో వాడు और दूसरा అతను ఏమన్నాడు, उसने क्या कहा, అతనేమన్నాడు, ఆ ఆ అంటే అతనేమో మంచి దాసుడా అన్నాడు, तो उससे कहा विश्वास योग्य करके बोला। ఇక్కడ రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనాలను 5 అతడు నీవును 5 పట్ల ఉండని అతను చెప్పి అతడు మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో మీనా, నువ్వు ఇచ్చిన దాన్ని పెట్టని దానివి కోయి వాడువును, పెట్టని దానిని ఎత్తికొని వాడువును, విత్తని దానిని కోయి వాడువు కఠినం చెప్పాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు. तो तीसरा आया है, 10 ने जो 10 को मिला था उसने 10 और कमाया, 5 जिसको दिया उसने 5 और दे दिया। मगर जो तीसरा आया 20 वचन में लिखा है, ये स्वामी देख तेरी मोहर यह है, मोहर ये है जिसे मैंने अंगोछे में बांध कर रखा था, क्योंकि मैं तुझसे डरता हूँ था, इसलिए कि तू कठोर मनुष्य है, जो तूने नहीं रखा उसे उठा लेता है और जो तूने नहीं बोया उसे काटता है। భయం వేసిందండి ఇక్కడ. उसको डर लगा, అందుకనే ఆ బాటసారికి భయం వేస్తే ఏం జరిగింది, तो मुसाफिर को डर लगा तो उसे क्या हुआ, ముందేమనుకున్నాడు, पहले क्या सोचा था, చక్కగా నాకు దిండు రావాలనుకున్నాడు. तकिया आ जाए करके सोचा, తర్వాత ఏమనుకున్నాడు, उसके बाद क्या ఏమైనా వచ్చి सोचा, కాళ్ళు వస్తే బాగుంది कोई అనుకున్నాడు. पैर दबाए तो अच्छा करके सोचा, తర్వాత ఏమనుకున్నాడు, और क्या, మంచి ఆహారం వస్తే బాగుంది अच्छा అనుకున్నాడు. भोजन वस्तु हो तो अच्छा है, మంచిదే, अच्छी बात ఆయన है। అనుకున్న ఏళ్ళు వస్తున్నాయి. तो जो चाहो सब कुछ हो रहा है, మంచి ఆలోచన. अच्छी सोच था। इसलिए తర్వాత ఏమనుకుంటాడు, अब क्या सोचा, నేను అరణ్యలో ఉన్నాను, मैं जंगल में हूँ, ఏ పూలను వచ్చి తింటే कोई शेर आके खा लिया तो చూడండి देखिए అది ఎవరన్నా అన్నట్టుగా जैसा उसने बोला ऐसा ही हो गया, నువ్వేమన్నావో అదే జరిగింది. तो जो ऐसा बोला था वैसा ही हो गया। ఇక్కడ కూడా చూడేవాడు, यहाँ पे भी देखिए ఇక్కడ ఆలోచన उसका ఏమంటున్నాడు. सोच देखिए क्या है। అందుకని ప్రభు ఏమనుకోండి, प्रभु ने उसको क्या कहा, శక్తదాసుడా दुष्ट दास करके बोला। ఏమన్నాడు, क्या बोला, పెట్టని దానిని ఎత్తికొని వాడవును, విత్తని దానిని కోయి వాడవు. कहता है కఠినం అంటున్నాడు ఇక్కడ. जो तूने नहीं रखा उसे उठा लेता है और जो तूने नहीं बोया उसे काटता है। సరే నువ్వు అదే అన్నావుగా, तो ठीक है आप, కాబట్టి అలాంటి వాడిని నేను. मैं तो ठीक हूँ ऐसा ही हूँ बोल के 23 వచ్చిన అంటాడు, 23 में कहता है, ఎందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు. तो यहाँ पे बोलता है तो तूने मेरी रुपये
सर्फों के पास क्यों नहीं रख दिया? అట్లు చేసి ఉండి నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొని నీకు ఇచ్చితిరే అన్నాడు. तो रख दिया कि मैं आकर ब्याज समेत ले लेता. అందుకని ఏమన్నాడు ఇక్కడ, तो इससे क्या कहता है? కలిగిన వానికే ఇవ్వండి. जिसको है उसी को दिया అయ్యా जाएगा. అతని దగ్గర 10 మీనాలు ఉండేది, उसके पास 10 मोहरे हैं, నువ్వు 10 మీనాలు ఇస్తున్నావు అతనికి. उसको 10 दे रहे हैं. కాబట్టి इसलिए మనం దేవుని పనుల్లో గనక వేగంగా గనక ముందుకెళ్ళి మంచి ఆలోచనతో ఉంటే ఇంకా దేవుడు మనల్ని నడిపిస్తాడు. तो परमेश्वर के कामों में और अच्छी सोच के साथ आगे बढ़ेंगे तो प्रभु और हमें आगे बढ़ाएगा. అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుసా, इसमें क्या कहता है? కలిగిన 26 ఏమన్నాడు చూడండి అక్కడ, इसमें क्या कहता है? 26 కలిగిన ప్రతివానికి ఇవ్వబడును. तो कहता है जिसके पास है उसे हर एक को दिया जाएगा. నీకు కలిగిన దానిలో నీకు అంత దేవుడు ఎంతగా అంత ఇస్తాడు. तो आपके पास जो कुछ भी है और उतने और अधिक प्रभु నువ్వు देगा. శరీరం ద్వారా ఆశ్రయించబడతావు, ఆత్మ ద్వారా కూడా ఆశ్రయించబడతావు. आप शरीर के तौर पे भी आशीष पाओगे, आत्मिक तौर पे भी. 2 ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. 2 तरह के आशीर्वाद होंगे. అబ్రహాంకు 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. अब्राहम को 2 तरह के आशीर्वाद है. ఒకటి एक శరీర ఆశీర్వాదాలు ఉన్నాయి, शरीर के आशीर्वाद, రెండోది दूसरी ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. आत्मिक आशीर्वाद. కాబట్టి లేని వారి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేయమంటున్నాడు. इसलिए कहता है जिसके पास जो कुछ है ही नहीं, जो कुछ वो तो उसको भी निकालो. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, हमारा सोच कैसा है? ఎలా ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచిద్దాం. हमारी सोच किस प्रकार की है? एक बार దేవుని सोचते వాక్యం हैं. మనలో ఎలా పనిచేస్తుంది. परमेश्वर का वचन हमें कैसा काम करता అందుకని है? 27 వచ్చిన కనుక మనం చదివితే 27 में देखे तो చూడండి, देखिए వచ్చంట ఆ ఇష్టం లేని వాళ్ళనంట ఆ శత్రువులంట ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరింపుడి. 27 में लिखा है परंतु मेरे मन बैरियों को जो नहीं चाहते थे कि मैं उन पर राज्य करूं, उसको यहाँ लाकर मेरे सामने घात करो. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా, तो क्या समझ में आ रही है यहाँ ఎవరైతే पे? యేసు ప్రభుని నమ్మట్లేదో, యేసు ప్రభు అంటే విశ్వాసం లేదో, ఇష్టం లేదు, जिस किसी को मसीह यीशु पर भरोसा नहीं है और पसंद नहीं करते उनको, ఆయన ఆజ్ఞల అనుసారం నడవట్లేదు, जो कोई उनकी आज्ञाओं के अनुसार नहीं चलते, వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, वो मसीह के हो सकते हैं, క్రైస్తవేతరులు అవ్వచ్చు. तो गैर मसीह भी हो सकते हैं. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా अगर मसीह के पास आकर भी నువ్వు రక్షించబడ్డా గానీ आप उद्धार पाने के बावजूद ఇలాంటి ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు మనలో इस ఉంటే प्रकार की विरुद्ध सोच हमारे अंदर होगा, మన ఆలోచన ప్రకారంగా మనం పట్టబడతాం. हमारी सोच के अनुसार ही हम पकड़ा जाएंगे. అందుకని నువ్వు ఏది ఇచ్చుతావో అదే కోస్తావు. इसलिए कहा गया है कि जो बोगे उसी को काटोगे. నువ్వు ఏ విత్తనం ఇచ్చుతావో ఆ విత్తనమే आप మొలుస్తుంది. जैसे बोगे वैसे ही काटोगे. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, आपका सोच कैसा ఈ है? రోజు నీ ఆలోచనల మీద నీకు ఒక పట్టు ఉండాలి. तो आज आपके सोच के ऊपर एक जिद होनी चाहिए, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. बुरा सोच नहीं आनी నీ चाहिए. ఆలోచనలు లోకంలో తీసుకెళ్ళకూడదు. आपका सोच जो है संसार में आपको नहीं ले जाना चाहिए. కాబట్టి ప్రతి ఒక్కరూ इसलिए हर एक దేవుని వాక్యానుసారమైన ఆలోచనలే ఉండాలి. परमेश्वर के वचन के अनुसार का ही सोच మనతో रखें. దేవుడి యొక్క వాక్యం మాట్లాడినప్పుడు, तो हमसे परमेश्वर का वचन जब बात करता మనలో है, ఈ పాపం ఉందని మనకు తెలిసినప్పుడు, हमें मालूम पड़ गए हमारे अंदर ये पाप है, ఆ పాపం ఉందని ఆలోచన నీళ్ళకి వచ్చినప్పుడు, तो पाप है करके मालूम पड़ गया ఈ రోజు आपको. దైవదాసు ద్వారా వాక్యం నాతో మాట్లాడింది అన్నప్పుడు, प्रभु का दास का वचन मेरे से बात किया करके నాకు आपको समझ में అనిపించిన आया, తప్పులు నేను ఉన్నానని आपको महसूस हुआ मैं इस गलती में हूँ, వెంటనే ఆ తప్పు నుంచి బయటికి రా, तुरंत उस गलती से बाहर आओ. వెంటనే బయటికి రా. बाहर ఓ आओ. ఈ తప్పు అని నాకు పరిస్థితులు తెలియజేసాడు. हाँ ये गलत है करके पवित्र आत्मा ఎవరు తెలియజేస్తాడు మనకి? कौन बताएगा हमको? వాక్యం మనం విన్నాక वचन हम सुनने के बाद మనకి ఎవరు తెలియజేస్తారు? कौन हमको समझाएगा? వాక్యం అన్ని తెలియజేయాలంటే పరిశుద్ధాత్ముడే. वचन को लेके याद दिलाना तो केवल पवित्र आत्मा ही. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను తాకడం నీకు అర్థం కావట్లేదు. पवित्र आत्मा प्रभु ने ही आपको छू लिया करके आपको समझ नहीं आ रहा, అందుకే పాపం పాపంగా నాకు అనిపించిందని. तो वो इसलिए बोलते हैं, पाप पाप करके मुझे महसूस వాక్యం हुआ. విన్నప్పుడు పాపం పాపంగా అనిపించింది నాకు. तो वचन सुना तो मेरे पाप पाप करके అది महसूस हुआ. పరిశుద్ధం గుర్తు చేసాడు. ये पवित्र आत्मा प्रभु ने ही याद दिलाया. మనం ఏం చేస్తాం? हम क्या करते हैं? ఓ ఇది నాకు వచ్చిన ఆలోచన అనుకుంటున్నాం. तो हम सोचते हैं ये मेरी सोच है. కాదు, नहीं, పరిశుద్ధాత్మ గుర్తు చేశాడు. पवित्र आत्मा ही आपको याद दिलाया. అంటే నువ్వు ఆ స్థితిలో, ఆ తప్పులో, ఆ జీవితంలో నువ్వు ఉండకూడదు. यानी कि उस स्थिति में, उस गलती में, उस जिंदगी नहीं जीना चाहिए. आप बोल అలాంటి దాంట్లో ఉండకూడదు. ऐसा स्थिति में नहीं रहना వెంటనే है. బయటకు వచ్చి పశ్చాత్తాపడి तुरंत बाहर आओ, पश्चाताप ఇక करो. రెండోసారి ఆలోచన, తప్పుడు ఆలోచన రాకుండా तो दोबारा गलत सोच के अनुसार ना जाते ప్రభువులో हुए ఉండాలి. प्रभु में रहना है. ప్రభు కోసం జీవించాలి. प्रभु के लिए जीना ప్రభు है. యొక్క ఆత్మీయ ఆలోచనలో మనం प्रभु के आत्मिक सोच के अनुसार మన रहना है. జీవితం మంచిగా ఆత్మీయంగా ఎదుగుతాడు. तो वैसे में हमारी जिंदगी आत्मिक रूप से और बढ़ेगा, ప్రభువులో ఇంకా బలంగా ఎదుగుతాం. और बढ़ पाएंगे प्रभु में. ప్రభు ఇంకా మనకి ఆధ్యాత్మికంగాను మరి ఆశీర్వాదాలు, శారీరక ఆశీర్వాదాలు మన పిల్లలకి, మనకి, మన కుటుంబాలకు అందిస్తాడు. तो प्रभु ऐसे में और भी आशीष हमें, हमारे बच्चों को, हमारे पूरा परिवार को और भी और शारीरिक और आत्मिक दोनों आशीष देगा. రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करेंगे, प्रार्थना. छोटी से प्रार्थना. ప్రభువా మీకు వందనాలు, प्रभु आपको धन्यवाद, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. आपको स्तुति करते हैं प्रभु जी. మీ యొక్క మంచి మాటలను బట్టి మీకు వందనాలు. आपकी अच्छी भली बातों को लेकर धन्यवाद प्रभु. మీ మాటలు మాకు అందించినందుకు వందనాలు. आपकी बात हम तक पहुंचाने को धन्यवाद करते ఈ हैं. రోజు నాయన ఒక మంచి మరి 2 ఉపమానాలు చెప్పారు మాకు. आज के दिन एक दृष्टांत हमने सुना है. ఒకటి నాయన
మరి ఒక బాటసారి ఎర్రటి ఎండలో వెళుతూ చెట్టు కింద ఆయన తండ్రి మరి కూర్చొని తలవాల్చినప్పుడు మంచి దిండు కావాలను అన్ని కోరుకున్నాడు, దిండిచ్చారు. एक मुसाफिर रास्ते में थका हुआ था, धूप में पेड़ के नीचे लेट कर प्रभु उसने तकिया का इच्छा करा तो आपने तकिया दिया। తర్వాత నాకు ఒక మంచిగా ఎవరన్నా కాళ్ళు ఎత్తి మంచిగా సేద తీరిస్తే బాగుండు అనుకున్నాడు. कोई मेरा पैर दबाए तो मेरे लिए अच्छा करके सोचा। తర్వాత నాకు ఒక మంచి రుచికరమైనటువంటి భోజనం వస్తే బాగుండు అనుకున్నాడు. उसके बाद स्वादिष्ट भोजन की इच्छा रखा, తన అవసరం అంతా తీర్చారు ఆయన. आपने उसके सारे जरूरत पूरा किए। మంచిదే. మీరు అంటున్నారు आप कहते हैं మీకేం కావాలో నాకు తెలుసు, आपको जो कुछ चाहिए मैं जानता हूँ, మీరు అడక్క ముందే నేను వస్త్రం आप ఇస్తాను. मांगने से पहले ही मैं देता हूँ। ఎందుకంటే ఆదాములు పాపం చేసినప్పుడు अब आदम ने पाप किया, వాళ్ళు అడక్క ముందే మీరు వస్త్రాలు ఇచ్చారు. प्रभु उनकी मांगने से पहले आपने వాళ్ళ वस्त्र ఆలోచన दिया। మంచిది కాదు, उनका सोच अच्छा नहीं था, వాళ్ళ ఆలోచన స్థిరమైనది కాదు. उनका सोच स्थिर नहीं వాళ్ళు है। అంజూరపు కాకులు కట్టుకున్నారు, अंजीर के पत्ते उन्होंने बांध అవి दिए, చిరిగిపోతాయి, పగిలిపోతాయి. वो फट जाएगा। నువ్వు శాశ్వతంగా తండ్రి చర్మ సొక్కాలు ఇచ్చారు. तो हमेशा के लिए आपने चमड़े के कपड़ा दिया। అందుకే లోకం ఎంతో ప్రేమించారు. इसलिए संसार को आपने कितना प्रेम ఒకటి किया। ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, तब न्याय करने के लिए इस संसार में नहीं आया, మాకు రక్షణ ఇస్తానికి వచ్చారు. उद्धार देने के लिए आए हैं। అయ్యా మీరు పాపుల కొరకు వచ్చారు, पापियों की खातिर आए हैं, నీతి మంతుల కొరకు రాలేదు. धर्मियों के लिए नहीं आए। నీతి మంతులైన మీరు धर्मी है आप, పాపుల కొరకు వచ్చి पापियों की खातिर, పాపుల ప్రభువులో నడిపించడానికి వచ్చారు. पापी को प्रभु में चलाने के పాపిని लिए, నరకంలో పంపించడానికి కాదు నాయన, पापी को नरक में भेजने के నరకం लिए, నుంచి పాపిని కాపాడి అయ్యా పరలోకాలను తీసుకొని వచ్చారు. नरक से पापी को बचा के स्वर्गराज में ले जाने के लिए आए। అయ్యా మరి నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చారు. तो नाश हुए चीजों को बचा करने के लिए మా आए। పాపాన్ని మేము పోగొట్టుకున్నాం, हम अपना पाप, మా పరిశుద్ధతను మేము हम పోగొట్టుకున్నాం. अपना पवित्रता को खो चुके हैं प्रभु। అయ్యా మా హృదయాన్ని ప్రభువా అయ్యా పరిశుద్ధత లేకుండా చేసుకున్నాం. हमारे हृदय के अंदर पवित्रता को खत्म कर మా दिया, ఆత్మను ప్రభువా నశింపజేసుకున్నాం. हमारी आत्मा को खत्म कर दिया। ఆదాము పండు తినటం వల్ల आदम के फल खाने की वजह అందరికీ మానవులు సంక్రమించింది ఆయన. से सब एक इंसान के ऊपर అందుకే पाप आ गया। లోకాన్ని ప్రేమించారు. इसलिए प्रभु अपने संसार को प्रेम పక్షపాతం లేని किया। దేవుడివి. अब बिना पक्षपात के परमेश्वर है। అదిగో రెండో విషయంలో ప్రభు యెరూషలేము దగ్గరికి వచ్చిన వెంటనే మాకు రాజ్యం దొరుకుతున్నారు. तो दूसरा विषय में यरूशलेम के पास आते तुरंत राज्य मिलेगा। ప్రశ్నలు అడిగారు, उनका मनों को अपने అసలు రాజ్యం ఎలా దొరుకుద్ది? राज्य कैसे मिलेगा? దేవుడు చెప్పిన మాట వింటేనే प्रभु దొరుకుతుంది. का बात सुनने से ही होगा। అందుకే 10 మీనాల అయ్యే విషయాన్ని ప్రభు మాకు ఉపమానంగా చెప్పారు. इसलिए 10 मोहरों का दृष्टांत को मैं बताया నీ प्रभु। మాట నా వ్యక్తికి బలాదాసుడా అన్నారు. आपकी बात सुनने वालों को विश्वास योग्य दास बोला। అయితే చివరి వారు అంటాడు నువ్వు కఠినుడు అంటున్నాడు. आखिरी वाला बोलता है आपको నీకే खंडोर, ఇస్తున్నాను అంటున్నాడు. तो आपकी जो मोहर आपको ही देता నీ हूँ। మీద ఒక బ్లేమ్ వేశాడు ప్రభు. प्रभु आपके ऊपर एक निंदा लगाया। అవును మీరు మంచి వాళ్ళు, हाँ प्रभु आप अच्छे हैं, అయినా గాని फिर भी మంచి వాళ్ళు కానీ మమ్మల్ని మంచి చేయడానికి మీ లోకానికి వచ్చారు. तो जो हम अच्छे नहीं हैं हमें अच्छे बनाने के लिए आप इस संसार में आए। ఇష్టం లేని వాళ్ళు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. तो आपको जो पसंद नहीं करते थे उनको भी आप ढूंढते हुए आया। దినంలో ప్రభు इन अंतिम दिनों में प्रभु जी, ఆ ధర్మాంతుడు దొరికినటువంటి నరకం, तो धनवान को नरक मिला। ఎవరైతే ఆయన ఏలుటి ఇష్టం లేని అన్నారు तो जिस किसी ने सोचा ये हम पर राज्य ना करे, వాళ్ళందరూ కూడా నాయన उन सबको రేపదిగో ఆ యొక్క నరక ప్రాప్తం జరుగుద్దని उन सबको नरक मिलेगा। మీరు మొదటి శతాబ్దంలో మమ్మల్ని హెచ్చరించారు. तो पहला शताब्दी में ही आपने सावधान ఈ किया। రోజు బైబిల్ ద్వారా మాతో आज మాట్లాడారు. बाइबल के द्वारा हमसे बात की। ఈ దాసుతో విన్న ఈ కొద్ది మాటలు दास के द्वारा सुनी हुई वचन విన్న వాళ్ళందరూ రక్షించబడాలి. सबके सब उद्धार पाए। వాళ్ళ ఆలోచన ప్రభులో ఉండాలి, उनके सोच प्रभु आप में ప్రభు కొరకు बदले, జీవించాలి. आपके लिए जिए प्रभु जी। ప్రభువులో వెదిగితే आप में बड़े ఇంకా प्रभु, ఆశీర్వదిస్తావు. और भी आशीष देगा। భౌతికంగాను ఆత్మీయంగా ఆశీర్వదిస్తావు. भौतिक रीति से आत्मिक तौर पे भी आशीष ఈ देगा। దాసు ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు వేసినాము దీవించబడు. आपके दास के द्वारा बोले गए वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా, सबको प्रेज द लॉर्ड। అందరికీ వందనాలు.